ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంది విగ్రహం సమీపంలోని దుకాణాల్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దాదాపు 15 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. షాపుల్లో 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఎగిసిపడుతూ ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తూ ఉన్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగింది. నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? మహేశ్వరి, దక్షిణ తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం పార్వతీ జగన్ రామలింగేశ్వర స్వామి ఆలయం దిగువన ఉన్నటువంటి ఆ బొమ్మల షాపుల్లో తెల్లవారుజామున 4:30 సమయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాద కారణంగా ఆ భారీ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక షాపులో ఒక షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడం, అదే సమయంలో అందులో బొమ్మలు అంటే ప్లాస్టిక్ బొమ్మలతో పాటు దేవునికి సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా అమ్ముతుంటారు. అయితే ఆ ప్లాస్టిక్ సామాన్కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటల తీవ్రత పెరిగిపోయింది. వెంటనే పక్కనే దుకాణాలు ఉన్నటువంటి క్రమంలోనే మొత్తం 24 షాపుల వరకు కూడా, అంటే మనకి లేటెస్ట్ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 24 షాపుల వరకు కూడా మంటలు అంటుకొని ప్రస్తుతం ఖాళీ పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గుట్ట మీద అంటే కొండ మీద ఆ దేవాలయం ఉంటుంది. గుట్ట మీద నిద్ర చేయడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే మంటలు అంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే పొగ కూడా ఒకసారిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడంతో ఆ భక్తులు గమనించి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడంతో నల్గొండ అంటే ఆ చెరువుగట్ట నుంచి నల్గొండకి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చేసరికి కూడా మొత్తం పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి నేపథ్యంలోనే 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తిగా అవి ఆ ప్లాస్టిక్ బొమ్మలు కావడంతో, అంటే చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి బొమ్మలతో పాటు అందులో కాగితానికి సంబంధించినటువంటి ఇతర వస్తువులను, అదే సమయంలో దేవునికి సంబంధించినటువంటి చిత్రపటాలు కావచ్చు, అదే సమయంలో చెక్క వస్తువులు ఉండడంతో మంటలు ఆ తీవ్రత పెరిగిపోయి మొత్తం పూర్తిగా ఫైర్ ఇంజన్లు వచ్చే సమయానికే ఖాళీ బూడిదైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 24 షాపులు కూడా అగ్నికి ఆగుతైనటువంటి నేపథ్యంలోనే దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పి కూడా షాపులకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మంటలు అంటుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ షాప్ లో ఉన్నటువంటి సిలిండర్ 4 సిలిండర్ల వరకు కూడా పెద్ద శబ్దంతో పెరగడంతో అంతకన్నా మంటల తీవ్రత ఇంకా పెరిగిపోయిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో దుకాణ సముదాయాలు నిర్వహించేటువంటి వ్యక్తులు అక్కడ లేకపోవడంతో, అదే సమయంలో భక్తులు కూడా సమీపంలో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రస్తుతం అయితే పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. మంటలు అయితే ఇంకా కొంత మంటలు ఉన్న నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది దాన్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.